అడ్వకేట్ రజనీ గారు రోజుకొక కాన్సెప్ట్ తోటి ఆమె మీడియా ముందుకు వస్తుంది. తాజాగా ఆమెకంట ఢిల్లీ నుంచి ఒక ఇద్దరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంట. అయితే వాళ్ళ మీద కంప్లైంట్ రైజ్ చేయదంట, కోర్టుకు వెళ్ళదంట. ఈ బెదిరింపులకు భయపడే రకానికి కాదని చెప్తుంది. ఎందుకంటే ఆమెకు బెదిరింపులు వచ్చిందనేది అవాస్తవమైన విషయం. ఆమెను ఎవరు బెదిరించలేదు. దేనికోసం? సోషల్ మీడియా హైప్ కోసం. ఏం చెప్తుంది తెలుసా? ఇందాపూర్ డైరీ గురించి బోలేబాబా డైరీ తోటి హెరిటేజ్కి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పంలోనే హెరిటేజ్ షేర్ అంటే డమాల్ని పడిపోయిందంట. అబ్బబ్బో, ఏమి యాక్ట్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీలోకి పోతే ప్రతి ఒక్కరు కూడా ఆర్టిస్టులా తయారవుతారు. కానీ వాస్తవానికి హెరిటేజ్ షేరు ఈ మధ్య వైసీపీ బెప్పంగా ప్రచారం చేసేసరికి దాదాపుగా ₹3.25 పెరిగింది షేర్. మీరు నేనేం చెప్పాల్సిన పనిలే, మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టుకొని చూడండి. హెరిటేజ్ షేర్స్ అని కొడితే మీకు ఖచ్చితంగా గూగుల్లోనే ఆ పూర్తి డేటా వచ్చేసింది. ఎందుకంటే ఎవడు కళ్ళబొల్లి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. ఎందుకంటే ఈరోజు ఎవరికి టెక్నాలజీ తెలియనోడు కాదు, ఎవడు చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏదో వైసీపీ పిచ్చి ఆనందం కోసం, పిచ్చి టైం కోసం అని చెప్పేసి ఏదో తప్పుడు ప్రచారాన్ని పాపగండం చేయాలని చెప్పేసి చూస్తే అది ఎవరు నమ్మరు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందరూ కలిసి ఒకటే విధానాన్ని బలంగా చెప్తుంటారు. అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో హెరిటేజ్కి వాల్యూ లేదు అనేది చెయ్యాలి అనేది వైసీపీ యొక్క తాపత్రయం. కాకపోతే ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇండియాలో ఇతర రాష్ట్రాల్లో కూడా హెరిటేజ్ వాల్యూ అనేది వాల్యూ లాగే ఉంది. ఎందుకంటే వీళ్ళలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించుకోవాలనే ఉద్దేశం మనకు లేదు. వ్యాపారం అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా తట్టుకొని చేయగలిగితేనే అది వ్యాపారం అయింది. ఈరోజు మీరు చూడండి, కావాలంటే హెరిటేజ్ షేర్స్ చూడండి, మీరు షేర్స్ పెరిగాయా పడిపోయాయో చూడండి. నిన్నటి నుంచి మా దెబ్బకు హెరిటేజ్ షేర్స్ని కుప్పకూల్చాం, మా దెబ్బకు హెరిటేజ్ షేర్స్ని కుప్పకూల్చామని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చెప్తున్నారు. ఆ భాగంలోనే మన అక్క కూడా అదే చెప్పింది. కానీ వాస్తవానికి షేర్స్ హైక్ అయ్యాయి కానీ లో అవ్వదు. ఒకసారి మీరు చెక్ చేసుకొని చూడండి. మార్కెట్లో అప్ అండ్ డౌన్స్ అనేవి సహజంగా ఉంటాయి. కానీ వీళ్ళ పబ్లిసిటీ గుండా హెరిటేజ్ షేర్స్ ఇంకా ఒక ₹3, ₹5 పెరిగిందే కానీ తగ్గింది లేదు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క పబ్లిసిటీ చేస్తున్నారో వాళ్ళ మీద హెరిటేజ్ కోర్టులో వాళ్ళ మీద కేసు వేయటానికి, అంటే సాక్షి పేపర్ మీద లీగల్గా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా హెరిటేజ్కి పరువు నష్టం కల్పించే విధంగా ప్రవర్తించారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేసు ఫైల్ చేస్తున్నాం అని తెలియంలోనే సాక్షిలో కొన్ని ఆర్టికల్స్ని, సోషల్ మీడియాలో కొన్ని ఆర్టికల్స్ని డిలీట్ చేస్తుంది సాక్షి. అంటే ఎంత తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారో, ఎంత సిగ్గులేనటువంటి ఆరోపణలు చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. అలాంటిది ఏమేది నిన్నగాక మొన్న వచ్చి ఏం మాట్లాడుతుంది, వెంకటేశ్వర స్వామి దేవస్థానం నెయ్యిని కల్తీ అని తప్పుడు ప్రచారం చేసి మీరు స్వామివారికి అపరాధం చేసినప్పుడు లేదు, కానీ మీ హెరిటేజ్ గురించి తప్పు ప్రచారం చేసేసరికి మీకు బాధ కలిగిందా? ఇది టిట్ ఫర్ టాట్ అని చెప్పేసి మాట్లాడుతుంది. ఆమెకు నేను చెప్తుంది ఏంటంటే, వెంకటేశ్వర స్వామి నెయ్యి అసలు నెయ్యే కాదు, సింథటిక్ ఘీ అని చెప్పేసి సిబిఐ సిట్ ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో సిట్ అంటే చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చునేది, అది మాకొద్దు, దాంట్లో మా మీద ఎలిగేషన్ చేస్తారు, దయచేసి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగితే సుప్రీంకోర్టు అనేక వాదనలు విన్న తర్వాత సిబిఐ సిట్ని ఫామ్ చేసింది. అదే సిబిఐ సిట్ ఫాము 600 పేజీల నివేదికలో దాదాపుగా అందులో అసలు నెయ్యే లేదు, చుక్క పాలే లేవు, చుక్క నెయ్యే లేదు, 60,65,000 కేజీల సింథటిక్ ఘీని వాడి 20 కోట్ల లడ్డును తయారు చేశారని చెప్పారు. మేము తప్పు చెప్పింది ఏంటి? చంద్రబాబు నాయుడు తప్పు చెప్పింది ఏంటి? అది సిబిఐ సిట్టే ఇచ్చింది కదా. నువ్వు హైకోర్టు లాయరు కదా, నువ్వు అన్నీ అసలు మామూలుగా చదవు కదా. ఏం కళ్ళు పోయాయా నీకు? కనిపించలేదా? లేకపోతే వైసీపీ వాళ్ళు ఇచ్చినటువంటి పచ్చ నోట్లకు నీ కళ్ళు బయర్లు గమ్మాయా? సిగ్గుండాలి మాట్లాడటానికి. టిట్ ఫర్ టాట్ ఏంటి? వాస్తవం కాదా? సింథటిక్ ఘీ అనేది వాస్తవమా కాదా? నేను రజనీ గారిని అడుగుతుంది ఏంటంటే, అసలు ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లేకపోతే
టీటీడీలో ఉన్నటువంటి వాళ్ళు అది దాంట్లో ఫారెన్ బ్రీఫ్ కలిసిందని చెప్పారు. సరే, ఇప్పుడు సిబిఐ వాళ్ళ దర్యాప్తు ఆధ్వర్యంలో ఇంకొక ల్యాబ్ నుంచి తీసుకున్న రిపోర్ట్లో 10% బిలో ఉంటే, అది అక్కడేమో సస్పెక్టెడ్, వాళ్ళు అన్ని రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ 10% బిలో ఉంటే కలిసిందో కలవలేదో చెప్పలేము, అంటే వెరీ లోలో ఉంది అని చెప్పారు. అంటే ఈ రెండు తీసి పక్కన పెట్టేస్తే అత్యంత ముఖ్యమైనది, అసలు సింథటిక్ ఘీ తోటి లడ్డు తయారు చేసిన వాళ్ళకి నువ్వు ఎలా సపోర్ట్ చేస్తున్నావు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే సిబిఐ సిట్ ఇచ్చిన దర్యాప్తి వైసీపీకి కానీ అప్పట్లో ఉన్న వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చిందా? 36 మందిని దోషులుగా తెలిసింది, వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైనల్ చేసింది. అందులో వైవి సుబ్బారెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి చిన్నప్ప అనేటువంటి వ్యక్తి దీంట్లో కీలక సూత్రధారి అని చెప్పారు. ఇంకా మీరు మాట్లాడతారు. అంతేకాకుండా ఈ చిన్నప్ప వాడినటువంటి ఫోను వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన సిమ్ కార్డు అని కూడా తేల్చేశారు. ఇంకెవరిని మభ్య పెడుతున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు? మీరు ఇందాపూర్ డైరీకి లింక్ ఉంది, లేకపోతే బోలేబాబా డైరీకి లింక్ ఉంది. మీరు అనేది ఏ డైరీకి లింక్ ఉన్నా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ డబ్బుల కోసం ఆశపడి మీరు ఆ డైరీని పొల్యూట్ చేసి ఉంటారు. ఎందుకంటే మన అన్నతో చేతులు గడిపిన ప్రతి వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లే జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. శ్రీలక్ష్మి జైలుకి వెళ్ళి కూర్చోలేదా, శిక్ష అనుభవించలేదా? మన అన్న చరిత్ర అలాంటిది. సో మన అన్నతో సావాసం చేస్తే ఎంత మంచివాడండి. అరవిందో ఫార్మా డ్రగ్స్ తయారు చేసేవాడు నకిలీ మద్యం కేసులు అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టలేదా? నేరస్తులతో చేతులు గడిపినప్పుడు మంచివాడికి కూడా నేర ప్రవృత్తి వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బెదిరించి నిన్నెవరు బెదిరించాల్సిన అవసరం లేదు. అసలు నీకు నువ్వే ఏదో హైప్ క్రియేట్ చేసుకొని నెక్స్ట్ టైం ఏదో వైసీపీలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారేమో పెద్ద ఎత్తున ఆశిస్తున్నావేమో, కానీ అంత సీన్ లేదక్క. పేమెంట్ ఇచ్చామా, మాట్లాడించుకున్నామా, పక్కన పెట్టామా, అంతవరకే. కానీ నీకేదో వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందని హైప్ తోటి ఏదో మామూలుగా కాదు, ఒక రేంజ్లో నీకు నువ్వే సోషల్ మీడియా హైప్ని బిల్డ్ చేసుకుంటున్నావు. కానీ అంత సీన్ లేదక్క. నిన్ను బెదిరించాల్సిన అవసరం లేదు. నీకుండా హెరిటేజ్ షేర్లు పడిపోయి సీన్ లేదు. అలాగే స్వామివారికి లడ్డూలో కల్తీ జరిగిందని తెలిసి కూడా నువ్వు నటిస్తున్నావు. ఖచ్చితంగా ఆ దేవదేవుడే చూసుకుంటాడు. అర్థమైందా? మీరందరికీ కూడా సమయం దగ్గరలోనే ఉంది, సమాధానం చెప్పే సమయం దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా నేను చెప్తుంది ఏంటంటే, నువ్వు అప్పటిదాకా ఈ సోషల్ మీడియా స్టంట్లు, పొలిటికల్ స్టంట్లు అన్నీ బంద్ చేసి కనీసం సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయ కనీసం. అంతేగాని మనం ఏదో పిచ్చితనంగా మాట్లాడితేనో, పిచ్చి మాటలు మాట్లాడితేనో, లేకపోతే నాకు ఇలా వస్తుంది అలా వస్తుంది, అసలు ఎవరు మాట్లాడుతున్నారు? అసలు నీ గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? ఆమెకి ఏ పార్టీలో ఎక్కడ ఉంటుందో ఆమెకు స్థిరత్వమే లేదు. పొలిటికల్స్గా ఆమెకు అంత అనాలిసిస్ లేదు. కాకపోతే సెక్షన్స్ తెలుసు, లా గురించి మాట్లాడుతూ వీటి గురించి కూడా మాట్లాడవచ్చు అనేటువంటి దాంట్లో ఈ మధ్య జగన్మోహన్ రెడ్డికి భారీ ఎలివేషన్స్ వేసుకుంటూ టైం పాస్ చేస్తున్నాం. దట్ ఈస్ టైం పాస్ చేస్తున్నాం.